ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీల అమలు చేయాలని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇందిరా పార్క్ వద్ద మహిళా శంఖారావం ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇక మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు నిర్వహిస్తున్న మహిళా శంఖారావంకి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని కవిత పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కార్మికులకు పెన్షన్ ఇచ్చారని, అలాగే మహిళలకు పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా అమలు చేశామని తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆడబిడ్డల అభివృద్ధి సంగతేమో గానీ భద్రత కూడా కరువైందని విమర్శించారు. అనంతరం మహిళా శంఖారావం పోస్టర్ ని కవిత ఆవిష్కరించారు. రాష్ట్రం రావాలని మనందరం వెంటబడ్డం, కొట్లాడినాం. రాష్ట్రం వస్తే మనకు ఆడబిడ్డలకు బతుకు మంచిగా ఉంటుంది, ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ చాలా మంది బీడీ కార్మికులు ఉన్నారు, అక్క చెల్లెలు సోదరులందరూ కూడా. వాళ్ళందరం కూడా ఎట్లా కొట్లాడినాం. అంతకుముందు ఆంధ్రలో ఉన్నప్పుడు మనకు బీడీల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. కానీ తెలంగాణ వచ్చినాక బీడీ పరిశ్రమ, బీడీలకు సంబంధించినటువంటి కష్టాలు తెలుసు కాబట్టి మరి ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు బీడీ కార్మికులందరూ కూడా పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చిండ్రు. అన్నట్టుగా ఇచ్చుకుంటూ పోయినాం. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరి కోసం కూడా అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ ఇవాళ ఏం జరుగుతున్నదో ఒకసారి చూడాలి దయచేసి. ఏం జరుగుతుంది ఇవాళ? ఇతర ప్రభుత్వం కేసీఆర్ గారు పక్కకు తప్పుకొని రేవంత్ రెడ్డి గారు వచ్చి కరెక్ట్గా 13-14 నెలలైంది. క్రైమ్ రేటు 20% పెరిగింది. క్రైమ్ రేటు 20% పెరిగింది. మహిళలు ఎక్కడ కూడా సేఫ్గా ఉన్నామా, ఇంటికి పోతామా అనేటటువంటి పరిస్థితి ఉన్నది. కాలేజ్కి ఆడపిల్ల పోయిందంటే ఇంటికి వచ్చే వరకు రందేటటువంటి పరిస్థితి ఉన్నది. శివారు ప్రాంతాలలో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉన్నారంటే దొంగలు ఎప్పుడు పడి ఉన్నది దోసుకపోతారు అనేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పొద్దున్నే మళ్ళా లొల్లి ఏంటిది? శివాలయంలో ఎవరో తీసుకుపోయి ఏందో వేసిరట హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో. కథం షురు. 10 ఏళ్లలో ఎప్పుడన్నా విన్నారమ్మా ఇటువంటి? ఎవరన్నా హిందూ ముస్లిం అని కొట్టుకున్నారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు? ఒక్కటంటే ఒక్క కమ్యూనల్ వైలెన్స్ ఇన్సిడెంట్ కాకుండా 10 ఏళ్ళు మనం భద్రతగా కాపాడినాం. ఇవాళ 14 నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రోజు ఒక లొల్లి. అయితే ఒకరోజు ఈ ఊర్లో లొల్లి, ఒకరోజు ఆ ఊర్లో.